7 మంది రీసోదర తీవ్రములు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు శ్రీ గంగానమ్మ తల్లి పోతురాజస్వామి వారి ఆశీస్సులతో చిన్నపాటి నాగేంద్ర బాబు గారు వల్లూరుపాలెం తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా వివిఎస్ఆర్ బుల్స్ గన్నా భద్రారెడ్డి గారు రఘునాథపాలెం మఠంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత 4485 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. రెండవ బహుమతిని బాలయ్య ఆశీస్సులతో చందాలు చిన్నకోటేశ్వరరావు గారు అగ్రహారం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా బుస్స రామాంజనేయ నాయుడు గారు మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత 3817 అడుగుల 11 అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు. మూడవ బహుమతిని శ్రీ నల్లమోతు గోపీనాథ్ గారు రామకృష్ణాపురం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా బండి సాయి శ్రీబాబు గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి జత 3750 అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. నాలుగవ బహుమతిని పయ్యావుల ఝాన్సీ లక్ష్మి గారు బాలనాగరాజు గారు బయ్యారం క్రోసర్ మండలం పల్నాడు జిల్లా వారి జత 3577 అడుగుల 10 అంగుళముల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఐదవ బహుమతిని భోగాది వెంకట శేషగిరిరావు గారు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తలకడి దీవి నాగాలంక మండలం కృష్ణా జిల్లా వారి జత 3501 అడుగు 6 అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆరవ బహుమతిని గుమ్మడి విజయ్ కుమార్ గారు యనమల కుదురు సయ్యద్ దర్యాన్ గారు తెక్కెలపాడు పెదకాకని మండలం గుంటూరు జిల్లా వారి జత 3401 అడుగు 3 అంగుళముల దూరాన్ని లాగి ఆరవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఏడవ బహుమతిని చిన్నపాటి నాగేంద్ర బాబు గారు వల్లూరుపాలెం తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా రాఘవరపు గోపి గారు చందర్లపాడు ఎన్టీఆర్ జిల్లా వారి జత 3274 అడుగులు 7 అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఏడుగురు కూడా వచ్చి మీ బహుమతిని స్వీకరించాలి. ఎన్నికి వచ్చి అంతగా పడతారు. ఫస్ట్ మొదటి బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని వైన్ సిండికేట్ వారు బహుకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు చిన్నపాటి నాగేంద్ర బాబు గారు వల్లూరుపాలెం తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా వెన్నా భద్రారెడ్డి గారు రఘునాథపాలెం మఠంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం. మొదటి బహుమతిని బహుకరిస్తున్నారండి. మొదటి బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని కంచెకిసర్ల వైన్ సిండికేట్ వారి తరఫున వంటమూడి వెంకటేశ్వరరావు గారు ప్రజశ్రీని గారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. స్వీకరించాలి. 20,000 రూపాయల మొదటి బహుమతి కంచెకిసర్ల వైన్ సిండికేట్ వారు తరఫున వంటమూడి శ్రీని గారు ప్రజశ్రీని గారు బహుకరించారు. రెండవ బహుమతి 16,000 రూపాయల మొత్తాన్ని ఓం శక్తి ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ దేవినేని బాబీ గారు ఏటూరు వారు బహుకరిస్తున్నారు. వారి తరఫున వంటమూడి శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నారు. ఈ రెండవ బహుమతిని కైవసం చేస్తున్నారు చంద్రద చిన్నకోటేశ్వరరావు గారు అగ్రహారం బుస్స రామాంజనేయ నాయుడు గారు మేలచెరు. మూడవ బహుమతి 12,000 రూపాయల మొత్తాన్ని గంగనాల మధుసూదనరావు గారు దొండవరపాడు వారు బహుకరిస్తున్నారు. వారి తరఫున పద్దులూరు వెంకటరావు గారు బహుకరిస్తున్నారు. ఈ మూడవ బహుమతిని కైవసం చేసిన వారు నల్లమోతు గోపీనాథ్ గారు రామకృష్ణాపురం బండి సాయి శ్రీబాబు గారు జిడుగు. నాలుగవ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని నార్ల వెంకటేశ్వర రెడ్డి గారు విజయదుర్గ నర్సరీస్ కాండ్రంపాడు వారు బహుకరిస్తున్నారు. ఈ నాలుగవ బహుమతిని కైవసం చేస్తున్న వారు దిగుమతి రాంబాబు గారు బహుకరిస్తున్నారు. ఈ నాలుగవ బహుమతిని కైవసం చేస్తున్న వారు తోలం లక్ష్మీ నరసింహ గారు పయ్యావుల ఝాన్సీ లక్ష్మి గారు బాలనాగరాజు గారు బయ్యారు. ఐదవ బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని ఆసనల్లి రాంబాబు గారు మోనాయపాల్ వారు బహుకరిస్తున్నారు. రామలూరి వెంకటేశ్వర గారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. ఈ ఐదవ బహుమతిని కైవసం చేస్తున్న వారు భోగాది వెంకట శేషగిరిరావు గారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తలకడి దీవి నాగాలంక మండలం కృష్ణా జిల్లా.
ఆరో బహుమతి 5,00,000 రూపాయల మొత్తాన్ని గంగోలు శైలయ్య గారి కుమారుడు గంగోలు దుర్గారావు గారు చంద్రపాడు వారు బహుకరిస్తున్నారు. ఈ ఆరో బహుమతిని కైవసం చేసిన వారు గుమ్మడి విజయ్ కుమార్ గారు యనమల కుదురు, సయ్యద్ రియాన్ గారు తెంగలపాడు. ఈ బహుమతిని చంద్రకొండ అప్పారావు గారు బహుకరిస్తున్నారు. ఏడవ బహుమతి 5,00,000 రూపాయల మొత్తాన్ని రామూరి వెంకటేశ్వర గారు తెంగలపాడు వారు బహుకరిస్తున్నారు. ఈ ఏడవ బహుమతిని కైవసం చేస్తున్న వారు చిన్నపాటి నాగేంద్ర బాబు గారు వల్లూరుపాలెం, రాఘవరపు గోపి గారు చంద్రలపాడు. కార్యక్రమం పూర్తయింది. ఈ రోజు రేపు ఉదయం 10 గంటలకు రీటమల్ల విభాగంలో పేరు నమోదు చేసుకుని ప్రార్థిస్తామండి. శ్రీ లక్ష్మీ పేరంటాలమ్మ వారి దేవాలయంలో పేరు నమోదు చేసుకుని ప్రార్థిస్తామండి. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలి తప్పనిసరిగా.